బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ ఇంకా రాడేంటి? బాబాయ్ ఏంటి ఇంత లేట్? అంతే యూట్యూబ్ చూడొద్దు రాత్రి అని చెప్తాను. అంటే నువ్వు చూస్తాను, నేను చూస్తానురా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరానా, ఎవడో ఒకడు ఏదో ఒక సమస్య చెప్పడం, ఆ సమస్యను పరిష్కరించడం, మాట్లాడటం, రావటం. ఊళ్ళో సమస్యలు కాదు, ముందు హోటల్ సమస్య తీర్చు. హోటల్ సమస్య ఏముందా? అదే నేను కూడా ఒక సమస్య తీసుకొచ్చానులే. తీసుకురాలేదంటే ఏమన్నా విచిత్రం కాదు. మా ఫ్రెండ్ కి పెళ్లి అయింది బాబాయ్. మా అయితే 2-3 నెలలు అయింది అంతే. అయితే పెళ్లి అయింది. హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు పెళ్ళినోడు హ్యాపీగా ఉంటాడా? కొత్తగా పెళ్ళినోడు ఇంకా హ్యాపీగా ఉంటాడు. మరి మేము అలా ఉండలేదు. అయ్యి బాబాయ్ ఆ రోజు గుర్తొచ్చేసి మ్యాటర్ ఇను. పెళ్ళైన ఫస్ట్ వారం ఎలా ఉన్నారంటే, అంటే పాత సినిమాలు చూపించారు కదా, పెళ్లి పాటలు, లవ్ పాటలు ఇవన్నీ అంత అన్యోన్యంగా ఉన్నారనమాట. అసలు మామూలుగా లేరు. చెంగాబీ రంగు చీర కట్టుకున్న చిన్నది అలా ఉన్నారన్నమాట. అంతే పెళ్ళైన వారం అలా ఉన్నారా. తర్వాత 2వ వారానికి వెళ్ళేటప్పటికి మొగుడు మీద, అదే మా ఫ్రెండ్ మీద వాళ్ళ ఆవిడ కంప్లైంట్. అది అయిపోయిందా, మళ్ళీ 3వ వారం వెళ్ళేటప్పటికి ఆవిడ మీద ఈడి కంప్లైంట్. మళ్ళీ 4వ వారం వెళ్ళేటప్పటికి వాళ్ళ చుట్టాల మీద వీళ్ళ కంప్లైంట్, వీళ్ళ మీద వాళ్ళ కంప్లైంట్. మొత్తం కంప్లైంట్ అయ్యి పెద్ద కంప్లైంట్ అయిపోయింది. అంటే ఫ్యామిలీస్ లోకి వెళ్ళిపోయింది. ఆ ఫ్యామిలీ కాస్త ఏమైంది, మొత్తం ఊరంతా చుట్టాలి కదా, ఊరంతా పాకేసింది. ఆ ఊరంతా పాకేస్తే ఇంకెక్కడికి వెళ్తది? చివరికి గ్రామ పంచాయతీకి వెళ్తది. ఆ పంచాయతీకి వెళ్ళింది. ఆ పంచాయతీకి వెళ్ళింది కాబట్టి నువ్వు ఎక్కువ సాల్వ్ చేస్తుంటావు కదా, ఒక్కసారి నువ్వేనా అలా జోక్యం చేసుకున్నావు అనుకో, సాల్వ్ అయిపోద్ది. పంచాయతీ తీర్చలేదు కూడా నువ్వు తీర్చగలవు కదా, అందుకని చెప్పి. అది ఎంత పని రా, ఫోన్ చేయి, అమ్మాయికి చేయి. ముందు నీకు కూతురు వరుస అవుతుంది, మరి ముందే చెప్పేస్తాను. అయ్యండి మా బాబాయ్కి ఇస్తున్నాను మాట్లాడండి. హలో, సుబ్బారాయుడు వాళ్ళు కూతురువే కదా నువ్వు? ఎవరి కూతురు? అదేనమ్మా, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత భార్య భర్త మధ్య ఏవో వస్తూ ఉంటాయి. అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, అనుబంధం చెప్తున్నాను. మనం సర్దుకుపోవాలి. ఎలాగంటే సాగరాన్ని ఈదుకుపోవాలి, సంసారాన్ని సర్దుకుపోవాలి. సూపర్. అది ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. తర్వాత కదా ఎంతసేపు ఆవిడతోనేనా, ఆడితో కూడా అసలు నా ఫ్రెండ్ ఆడు. ఎంత ఫ్రెండ్ అనుకున్నావో, ఇద్దరు ఓకే. ఎప్పుడైనా సరే గొడవలు వచ్చాయంటే ముందు ఆడవాళ్ళకి చెప్తే వాళ్ళు సర్దుకుపోతారు. గొడవ వచ్చింది ఆడవచ్చు కదా, గొడవ వచ్చిన ఆడవాళ్ళతో కాబట్టి ఆడవాళ్ళే ముందు బతులు అడుగుకోదమ్మా అని అన్నానుకో, ఐస్ అయిపోతారు. ఏది గడ్డబట్టిన బతుమాలి మామూలు మాటలతో బతులు ఆడచ్చు. మా ఫ్రెండ్ తర్వాత మాట్లాడదాం, ముందు వంట చేయాలి కదరా. అంటే అమ్మాయిలు అయితే ఫస్ట్ మాట్లాడేస్తావు, ఏ విషయంలో కూడా లేడీస్ ఫస్ట్. కానీ ఫస్ట్ వంట అయిన తర్వాత మాట్లాడాలి ఖచ్చితంగా. అలాగే ఓకే. ఇప్పుడు బాబాయ్ అట్లు చేయబోయే వంట ఏంటంటే టమాటా చేపల పులుసు. అబ్బాయి సామాన్ అందుకో. చేపల పులుసు ఉంటున్నావా? టమాటాతో టమాటా చేపల పులుసు. ఇదిగో చేపల దాటి పులుసు దాకా పొయ్యి వెలిగించు. 10 గరిటెలు నూనె. చేప ముక్కలు ఇగో. ఏం చేప ఇది? కొర్రమీను. చూడు. ఇందులో కారం వేస్తాను, పసుపు, మెంతులు వేస్తాను, ఆవాలు వేస్తాను, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొంచెం ఉప్పు,
ఇదిగో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాను, కరివేపాకు, బాబాయ్ అసలు ఎందుకు గొడవలు ఎందుకు వస్తాయి? పుష్పవరం బాగానే ఉన్నారు కదా ఇల్లు. 2 చేతులు కలిపితేనే చప్పట్లు. అంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు సైలెంట్గా ఉన్నారనుకో గొడవే ఉండదు అసలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, తొక్క తీసిన టమాటా గుజ్జు, టమాటా చేపల పులుసు, గుజ్జు, పొడి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మూత పెట్టేసి 10-15 నిమిషాలు ఉడకనిచ్చి మరి ఆ తర్వాత వేద్దాం. లోపల క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేశాను. వెరీ గుడ్. కానీ మూతి సూపర్ అయిపోయింది. పులుసు అన్నావు, మరి ఇదేంటి డిగ్రీ అయిపోయింది? ఇంకో ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాం కదా, ఎందులో చింతపండు పులుసు వేస్తున్నాం. తొక్క తీసి టమాటా గుజ్జు చేసాం. అవును, అది పులపే ఇది పులపే. టమాటా చేపల పులుసు అన్నాం కదా, అయినా సరే చింతపండు పులుసు వేస్తే దానికి ఒక రుచి వస్తుంది, పులుసుకే రుచి వస్తుంది. కానీ నీళ్ళు కూడా అదే ఇంకా పడతాయి నాకు తెలుసు. ముక్కలు వేద్దాం చూడు. చాలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచామనుకో టమాటా చేపల పులుసు రెడీ అయిపోద్ది. మూత పెట్టు. మనం ఏం చేద్దామంటే ఆడితో మాట్లాడదాం. మాట్లాడదాం. వంట కూడా మొదలు పెట్టేద్దాం. ఈ లోపు మరి ఫ్రెండ్ కదా. హలో, మీ వైఫ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో గొడవ అవుతున్నాయి కదా, మా బాబాయ్ చెప్తాడు, దెబ్బ చూడు మామూలుగా ఉండదు, సెట్ అయిపోతారు. అయ్యో బాబు రమేష్. అదే నాన్న రమేష్ కామేష్. రమేష్ తమ్ముడు కాదు, పేరు సురేష్ కదరా. కాదు సురేష్ పెద్దోడు, కామేష్ మధ్యలోడు, రమేష్ మూడోవాడు. మనకు కావాల్సింది మధ్యలోడు కామేష్. అదే బాబు చెప్తున్నాలే మనం, నీ పేరు కామేషా. సరే నాన్న, నేను చెప్పొచ్చేది ఏంటంటే పెద్దోడిని అనుబంధం చెప్తున్నాను. సాగరాన్ని ఈదుకుంటూ పోవాలి, సంసారాన్ని సర్దుకుంటూ పోవాలి. అది రిధం గురించి నేను చెప్పలే, ఇది కరెక్ట్. నువ్వు ఎలాగైనా సరే నాన్న మీ ఆవిడతోటి మాట్లాడుకుని సర్దుకుపోండి. ఆల్ ది బెస్ట్. ఓకే సూపర్. బాబాయ్ ఒక నిమిషం. ఒరే రమేష్, నువ్వా? మీ ఇద్దరికి గొడవలు లేవు, సర్దుకోవాలంటాడు ఏంటి అన్నాడా? అంటే మీ అన్నయ్య కామేష్ చేయబోయి నీకు చేసినట్టున్నాను, అడిగి చేస్తాను మళ్ళీ. అయ్యో రమేష్గా చేశాను నేను, కామేష్ అనుకున్నాను. వీళ్ళకి గొడవలు లేవంట, ఇది చెప్పిన తర్వాత గొడవ అవుతుందేమో. ఇప్పుడు ఎలాగా ఎదవా కామేష్కే నేను రమేష్ అని అంటే కాదు కామేష్ నేను సెట్ చేస్తాను కదా. ఒరే రమేష్ చిచి, ఒరే కామేష్, మీ తమ్ముడు రమేష్ ఉన్నాడు కదా, ఆ దగ్గర చిన్న కాల్ రికార్డింగ్ ఉంటది, అది ఫార్వర్డ్ చేయమని చెప్పి నువ్వు విను. బాబాయ్ అది చూసా, సింపుల్, అలా సెట్ చేస్తాం మనం. ఈ బుక్ ఎట్లా అంటే ఎలా కాబట్టి ఎలా తిప్పి చెప్తే ఉంటారు వెధవా. అసలు అన్నదమ్ముల్లో కూడా గొడవలు పెట్టేస్తారు వెధవా. ఒకరికి చేయబోయి ఇంకొకటి చేయమంటావు. ఓకే, ఇంకో వంట ఏం చేస్తాను? బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కూరకారం కోడి రెక్కల వేపుడు. సామాన్ అందుకురా మామూలుగా ఉండదు. కూరకారం కోడి రెక్కల వేపుడు. సన్న అయిపోయింది కదా అలాగే. ఏం చేద్దాం? ఆ ప్యాన్ పెట్టి ముందు పొయ్యి వెలిగించి
వేడెక్కి లోపల మనం ఇదిగో ఇట్లా కొంచెం ఉప్పు ఇందులో ఏం ఇదిగో కోడి రెక్కలు చూసా కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, కొంచెం పసుపు వేస్తాను, ఈ కార్న్ఫ్లవర్, ఇదిగో వరిపిండి, బాగా కలపాలి, మొక్కకి బాగా అంటుకుంటుంది కదా ఇది. అబ్బాయి ఇప్పుడు మనం కూరకారం తయారు చేయాలి కదా. కూరకారం పచ్చిశనగపప్పు, ఇదిగో తొక్క తీసిన మినపప్పు, ఇదిగో ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంత ఒక చుక్క నూనె, ఎండుమిర్చి కదరా అంటే అలా పచ్చిగానే వేపాలి, ఎండుమిర్చి కూడా వేపాలి కాబట్టి కొంచెం నూనె వేస్తే ఆ రుచి రెట్టింపు అవుతుంది. కొంచెం ఉప్పే అబ్బాయి, ఒక 4 నూనె ఎంత ఉంది చూడు, నూనె బాగానే ఉంది, మొత్తం వేసి వేసొచ్చా వేసే అంతే, అటు ఇటు చూడక వేసే అంతే. ఇగో వీటిని దోరగా అటు ఇటు వేపుతాను. నువ్వేం చేస్తావు అంటే ఏం చేయాలి, ఇవి ఇందాక వేపాం కదా పొడి చేసి తీసుకురా. ఓకే ఫోన్ నెంబర్ అన్నా చుట్టాలది ఏమన్నా మాడతావా? వద్దురా నువ్వు వెళ్ళు, నువ్వు దెబ్బలాట పెడతావా, దెబ్బలాట ఆడుకునే వాళ్ళు కలుపుతావా? అబ్బాయి అబ్బాయి చూసావు ఎలాగ వేపాను, ఇంకో కారం కూడా తెచ్చావు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బాయి ఇంకో ఉల్లిపాయలు వేస్తాం, కొంచెం నూనె తీసావురా. ఓ తీసేవా? ఇవి వేపేగా కరివేపాకు, ఇక పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కోడి రెక్కలు వేసేస్తాం. కారం వేస్తాను, గరం మసాలా వేస్తాను, మిరియాల పొడి వేస్తాను, కొత్తిమీర కూడా వేస్తాను, పొయ్యి కట్టేపై అది మాడిపోద్ది. చూడు మొత్తం కూరకారం రెక్కల కోడి రెక్కల వేపుడు, కోడి రెక్కల వేపుడు. నిమ్మకాయ పిండితే ఆ టేస్ట్ వేరే. కొత్తిమీర వేస్తాను,
జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు అబ్బాయి 2 వంటలు రెడీ. మరి గుమ్మగుమ్మలాడే ఈ టమాటా చేపల పులుసు ఎలా తయారు చేసాం? టమాటా చేపల పులుసు ఎలా తయారు చేసామంటే ముందుగా చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించి అందులోనే వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులోనే టమాటా గుజ్జు కొన్ని నీళ్లు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని అందులో చింతపండు పులుసు కొన్ని నీళ్లు పోసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకొని ఒక మట్టి పాత్రలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే టమాటా చేపల పులుసు రెడీ. కూర కారం కోడి రెక్కల వేపుడు అది ఎలా తయారు చేసాం? కూర కారం కోడి రెక్కల వేపుడు ఎలా తయారు చేసామంటే ముందుగా కోడి రెక్కల్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మొక్కజొన్న పిండి వరి పిండి వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మూకుల్లో పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు వెల్లుల్లి జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కొంచెం నూనె ఉప్పు వేసి వేయించి పొడి చేసుకుని కూర కారం రెడీ చేసుకోవాలి. అదే మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న కోడి రెక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించి అందులోనే మనం వేయించుకున్న కోడి రెక్కలు కూర కారం గరం మసాలా మిరియాల పొడి కొత్తిమీర వేసి కలిపి ఒక గిన్నెలో తీసుకుని పైనుండి నిమ్మరసం కొత్తిమీర వేసుకుంటే కూర కారం కోడి రెక్కల వేపుడు రెడీ. రైస్ పెడతానే. టమాటా చేపల పులుసు కూర కారం కోడి రెక్కల వేపుడు. టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఏం వేసాం? చింతపండు పులుసు వేసాం. మరి అది దానివల్ల మామూలుగా లేదు. అవునా? నాకు తెలుసు కదా అసలు అదిరిపోద్దని. మొక్క చూడు బాగుంది అబ్బాయి చాలా బాగుందా. ఆ చింతపండు పులుసు వేయటం వల్ల ముందే చెప్పాను కదా చింతపండు పులుసు చేస్తే రుచి ఎక్కువ అవుతుందిరా. మామూలుగా లేదు. కూర కారం ఒక స్వర్గంలా కనబడుతుంది. అప్పా వాళ్ళు ఉన్నారా? తిను మామూలుగా కాదు స్వర్గంలో 3 మంది ఉన్నారు కదా మన వాళ్ళు. మామూలు లేదు. నిమ్మరసమే. మా పైన నిమ్మరసం వేయడం వల్ల కమ్మరసం వచ్చింది. ఓహో ఇదేంటి? మా ఉన్నాడు కదా ఫ్రెండ్ గడు కామేష్ గడు వాళ్ళ డాడీ సోమేష్ చేస్తున్నాడు ఫోన్. సరే మాట్లాడదాం. అంటే అంకుల్ అమ్మాయితోటి అబ్బాయితోటి మా బాబాయ్ మాట్లాడాడు. తెలుసు కదండి సమస్య ఏదైనా సరే మా బాబాయ్ చిటుకులో వెళ్ళి చేస్తాడని. అంకుల్ ఏంట్రా ఏం చెప్పా వాళ్ళకి? అమ్మాయికి అబ్బాయికి కూడా సాగరాన్ని ఈదుకుంటూ పోవాలి సంసారాన్ని సర్దుకుంటూ పోవాలి అన్నాను. నువ్వేమో సంసారాన్ని సర్దుకుపోవాలన్నావు. వాళ్ళేమో ఎవరి బట్టలు సర్దుకుని ఎవరి తనాలు పోతున్నారంట. వాళ్ళకి అలాగ అర్థమైందా? మరి అలా చెప్తా అర్థమవుద్ది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను.